వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణదుర్గంలో జేసీ పవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా. డోన్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ఓట్ల లెక్కింపు, భద్రతా గదులను పరిశీలించిన జి వీరపాండ్యన్. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు బృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. జమ్మలమడుగులో రసవత్తరంగా ఎన్నికల ప్రచారం. నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న వైసీపీ, బీజేపీ. బద్వేల్లో అన్ని రాజకీయ పార్టీ నేతలతో డీఎస్పీ సమావేశం. ఖచ్చితంగా ఎన్నికల నియమావళి పాటించాలని ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే మున్సిపాలిటీ ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తమ పార్టీకి చెందిన వ్యక్తి ఎంపికవుతాడని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి జేసీ పవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ పవన్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పలు సమస్యలు పేరుకుపోయాయని, వాటన్నింటినీ తమ పార్టీ అధికారంలోకి వస్తే తీరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కేవలం తన లాభాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. అది విశాఖ హక్కు, విఎస్పీ ప్లాంటు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని నినాదంతో కొన్ని సంవత్సరాలుగా పోరాడి తెచ్చుకున్న ప్లాంట్ని ఈరోజు వైఎస్ ప్రభుత్వము ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూతపడం చేయడం జరుగుతున్నది. ఒక డ్రామా ఆడుతున్నారు. మాకు కావాలా అని అక్కడ ధర్నాలు చేపిస్తూ లోపాయి ఒప్పందాలతో, ప్రైవేట్ ఫ్యాక్టరీలతో ఒప్పందాలతో దాన్ని మూసేసి వాళ్ళకు అంటగట్టాలి అని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీకు తెలుసు, వైఎస్ఆర్ ప్రభుత్వం తప్ప ఇతర పార్టీలన్నీ కూడా ఈరోజు ఆంధ్ర బంద్కి పిలిచాయి. పెద్ద ఎత్తున బంద్ సక్సెస్ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డికి చీమ కూడా కుట్టినట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కూడా ఇస్తున్నారు. కానీ కేవలము ఒక కంటి పత్రం తప్ప బీజేపీ, వైఎస్ఆర్ ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్తో ఈ విశాఖ హక్కును ప్రైవేటైజ్ చేయాలని చేస్తారు. ఎందుకు చేయాలని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కన్నా ఒక బిజినెస్ మ్యాన్. ఏ విధంగా డబ్బులు చేసుకోవచ్చు, ఏ విధంగా ప్రజల్ని పిండి మోసం చేసి ఆయన జోబీలు నింపుకోవడంలో సిద్ధార్థుడు. వైజాగ్కి రాజధాని తరలిస్తున్నారు. ముందే తెలుసు ఆయనకి, ముందే మాట్లాడుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్తో. విశాఖ మూపిస్తాము, మేము అక్కడికి రాజధాని మార్పిస్తాము, కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములు వాళ్ళ ఏదైతే విజయసాయి రెడ్డి గారో లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారో వారందరికీ కట్టబెట్టి ఈయనకి దాంట్లో లాలూచిపడి వాటా ఉన్నది. లేకపోతే ఏమవసరం ఉంది? బ్రహ్మాండంగా ఉంది ఆ ప్లాంటు. కొన్ని వేల మంది దాని మీద ఆధారపడున్నారు. కానీ ఆయనకి ఏమీ పట్టలేదు. కేవలము రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము వైజాగ్ని, ఇక్కడ అమరావతిని మూసి వైజాగ్ తీసుకునేది రియల్ ఎస్టేట్ దందా కోసం. ఈరోజు విఎస్పీ మూస్తుండేది దందా కోసము. ఇది దందా ప్రభుత్వం తప్ప ప్రజలకి మేలు చూడాలి, ప్రజలకి ఏం కావాలో చూడాలనే ఏ మాత్రం ఉద్దేశం లేదు. మేము మరొకసారి నినాదము ముందుకు తీసుకెళ్తున్న ప్రజల్లోకి, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు, విశాఖ హక్కు. కర్నూలు జిల్లా డోన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రైల్వే క్వార్టర్స్లోని పోలింగ్ కేంద్రం, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు, భద్రతా గదులను పరిశీలించారు. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, డీఎస్పీ నరసింహారెడ్డి, సిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు స్వామివార్లు భృంగి వాహనంపై దర్శనమిచ్చారు. అర్చకులు, వేద పండితులు భృంగీశునిపై ఉత్సవ మూర్తులను ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి వాహన సేవలను గావించారు. స్వామివార్లను ఆలయ ప్రధాన ద్వారం గుండా బయటకు తెచ్చి గంగాధర మండపం నుండి గ్రామోత్సవం ప్రారంభించారు. ఈ గ్రామోత్సవంలో చెక్క భజనలు, కోలాటాలు, నందికోల విన్యాసాలు, డ్రమ్ములు విన్యాసాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. అత్యంత బలవంతమైన నియోజకవర్గంగా పేరుగాంచిన జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. దాంతో ఎట్టి పరిస్థితుల్లో తమ సత్తా చూపించాలని మాజీ మంత్రి, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 2వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఆయనకు ధీటుగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మూలే ప్రవీణ్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ప్రచారం చేశారు. మొత్తం మీద కడప జిల్లాలో జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికలు మాత్రం రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇళ్లను బ్లాక్ చేయడం, కోర్లు, ఇండ్లు, నీళ్లు ఏం చేస్తారనుకున్నారు? రాష్ట్రాన్ని అగ్గి పెడతారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఏ మాత్రం అభివృద్ధి లేదు. అభివృద్ధి జరగాలంటే మమ్మల్ని నమ్మమని అడుగుతున్నాం. మా అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో పద్ధతిగా, ధర్మంగా ప్రచారం చేస్తున్నారు. అందరి మీద విశ్వాసం ఉంది. ఇక్కడ అభ్యర్థి ఉంది. ఓటు సాధారణంగా అడగమంటున్నాం. మేము చేసేది చెప్పమంటున్నాం. వాళ్ళ తప్పులు ఎత్తి చూపమంటున్నాం. ఆయన ఎమ్మెల్యే గారి యొక్క భాష, ప్రకృతిలో ఇంత సమాజం వచ్చి అహింసావాదంలో జరగాల్సిన రాజకీయాలు హింసావాదంగా మార్చారు. ఘోరమైన నేరాలు చేస్తున్నారు. తలాల వ్యాపారంలో కూడా వాళ్ళ పెత్తనం మీద ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇటువంటి విధానం పోవాలని కోరుకుంటున్నాను. ఒక్క చెట్టు కూడా నేను కడియం దగ్గర నుంచి గతంలో చెట్టు నాటించిన, భవన నిర్మాణ కార్మికులకు, చేనేత కార్మికులకు ఇన్సూరెన్స్ ఇప్పించిన, కుట్టు మిషన్ ఏర్పాటు చేసినాం, గ్యాస్ ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం చేసే సాయం కంటే ప్రైవేట్ సాయం చేసినాం. ఇప్పుడు మళ్ళీ చేస్తాం. న్యాక్ సెంటర్ పెట్టిన ఉద్యోగ అవకాశాల కోసం. వెంకయ్య నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఒక్కటి నేను ముందుగానే నిన్నే చెప్పిన మా వాళ్ళకు, అభ్యర్థులందరికీ గండికోట దగ్గర ఒక ప్రైవేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా కలుస్తాం. ఇది నా ధ్యేయం. ఈ ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నాం. వీళ్ళతో అందరితో ఇదే చెప్పిస్తాం. ఇవాళ కడప జిల్లా బద్వేల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఎన్నికల నియమావళి గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించి ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని సూచించారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ సురేష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, అన్ని వార్డుల రాజకీయ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. కొట్టే విధంగా ప్రవర్తించకూడదు అనమాట. ఇతర రాజకీయ పార్టీలను
విమర్శించేటప్పుడు వాటి వ్యక్తిగత చరిత్రను ఇంతకుముందు పనితీరును మాత్రమే దృష్టిలో పెంచుకొని ఇది చేయాలి. మళ్ళీ వ్యక్తిగత దూషణ అనేది చేయకూడదు. మసీదుల దగ్గర, చర్చిల దగ్గర, దేవాలయ దగ్గర, ఇతర పవిత్రమైన ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభ పెట్టడం, బెదిరించడం అటువంటి వాటిని చేయకూడదు. గడువు దాటినా కూడా ప్రచారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనుసరించి ఏదైనా అమౌంట్ ఖర్చు పెట్టడం అదంతా చేశారో ఏదో చూద్దాం. ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి అవన్నీ ప్రాపర్గా చూసుకొని ప్రాపర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనుకూలంగానే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ ఏం జరగకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కేసులు రిజిస్టర్ అవుతాయి. అలాగే ముఖ్యంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పుకుంటే మద్యం అనేది మీకు తెలుసు అనేది పోటీ చేస్తారు. అంటే పోటీ చేసినప్పుడు వాళ్ళకి దానికి సంబంధించిన గైడ్లైన్స్ తెలిసింది. అది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు అయ్యే విధంగా చూడడం అనే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ మీన్స్ ఏదో మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, బద్వేల్లో రకరకాల వింగ్స్ మంచి పద్ధతిగా చాలా పీస్ఫుల్గా ఎక్కడ కూడా ఎటువంటి, ముఖ్యంగా మన కడప జిల్లాలో సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో కూడా చాలా చక్కగా పోలీసు వారి సాయంతో జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరికి ఓటొక్కును బద్వేల్ టౌన్లో మనకు జరగబోయేటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మనకు ఉన్నటువంటి 35 వార్డులు. ఈ 35 వార్డుల్లో 10 వార్డ్స్ యునానిమస్ కావడం వల్ల 25 వార్డులు మనకి ఎలక్షన్స్ జరగడం. ప్రత్యేకంగా ఇక్కడ ఒక 8 వార్డులను సమస్యాత్మకమైనటువంటి వార్డులుగా గుర్తించడం జరిగింది. ఆ ఎస్పీ శ్రీ అనురాజన్ సార్ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, అదేవిధంగా 6 సిఏలను, దాదాపుగా 12 మంది ఎస్ఐలుగా. కర్నూలు జిల్లా వెంకట్రాయునిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ రాతి మూల స్తంభాలను ధ్వంసం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27వ తేదీన ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి మీడియాకు పూర్తి వివరాలను తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి విచారణ చేసినట్లు చెప్పారు. నేషనల్ హైవే సమీపంలో ఓ ధాబాలో నిందితులను గుర్తించినట్లు వివరించారు. నిలబెట్టిన పిల్లలని తెల్లవారేసరికి 27/2 తెల్లవారిన తర్వాత ఈ పిల్లలు 2 పిల్లలు కింద పడి ఉన్నాయి. ఆ ఎవరు కింద పడినాయి కాబట్టి ఎవరు తోసారని చెప్పి మన కంప్లైంట్ వచ్చిందనమాట. మనం దానిపైన విచారణలో ఒక టీం వేస్తాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎలక్షన్ మధ్యకాలంలో ఎక్కడ విగ్రహాలు, టెంపుల్స్, అఫెన్సెస్ ఏం లేవు కాబట్టి ఏమిది దీన్ని జరగడానికి కారణము, మళ్ళీ సడన్గా ఎలక్షన్ అయిపోయింది, లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది, తర్వాత జరగడానికి కారణం ఏమని చెప్పి దీని వెనక ఏముందని చెప్పి నేను ఎత్తుకోవడంలో తర్వాత ఎస్పీ గారు దీని మీద సీరియస్గా తీసుకొని టీం, మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 4 టీంలు, కేశవరెడ్డి, తర్వాత మన రావలింగం ప్యాపిలి సిఐ, నారాయణ రెడ్డి పత్తికొండ రూరల్ సిఐ, మన టౌన్ సిఐకి సహకారం ఇవ్వడానికి మా సుబ్రహ్మణ్యంకి ఈ 4 టీంలుగా ఏర్పాటు చేసి ఈ 4గురు కలిసి ఈ ఊర్లో ఆ విగ్రహాలు పడిపోయిన ప్లేస్లో, ఏదైతే విగ్రహాలు కాకుండా స్తంభాలు పడిపోయిన ప్లేస్లో పోయి చూసి ఎవరు దీనికి ఏమి ఎలా జరిగింది, దీనికి ఎవరైనా బిహైండ్ ఉందా ఏంటి అని చెప్పి వెరిఫై చేయడంలో ఆ క్రమంలో ఇది మనం డంపు వెరిఫై చేయడము, తర్వాత రీసెంట్గా ఏమైనా ఎలక్షన్స్ జరిగిన విషయంలో దాంట్లో ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా తదుపరి అన్ని కోణాలు వెరిఫై చేసి 4 వింగ్స్ అంటే 4 వైపుల డైరెక్షన్ ఎంక్వైరీ చేయడంలో మనకు కాల్ అనాలిసిస్లో రాబడిన రిపోర్ట్ ప్రకారము మిడ్ నైట్ అంటే ఆ రోజు చూసిన విషయంలో సీసీ కెమెరాలో ఫుటేజ్లని చూసాము, కానీ ఆ సీసీ ఫుటేజ్లు కూడా ఎక్కడ ఆ రూట్లో వచ్చినట్టు మనకు కనపడలేదు. తర్వాత ఇది
ఒక కాల్ అనాలిసిస్ ప్రకారం మన వాళ్ళకి ఒక డౌట్ వచ్చి ఒకటి వెరిఫై చేస్తే దాని క్రమంలో వరుసగా పలానోళ్ళు పలానోళ్ళు అని మనకు తెలిసిందనమాట. దాంట్లో వీడు తలారి వీరాంజనేయులు ఒకడు, వీర వయసు 20 సంవత్సరాలు, తండ్రి చంద్రముని వెంకటనాయనపల్లుడు, బోయ బై క్యాస్టు, మొలతాడు రాఘవేంద్ర బై క్యాస్టు, తలారి వీరాంజనేయులు, మొలతాడు రాఘవేంద్ర, తలారి విష్ణువర్ధన నాయుడు, వీళ్ళు ముగ్గురు కలిసి బోయ. నెక్స్ట్ ఇతను వచ్చేసి మారిపోయిన మాధవస్వామి వచ్చి ఓన్లీ గొల్ల, అంటే మీరేమంటారు యాదవ్ కమ్యూనిటీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కడప జిల్లా గాలివీడు మాజీ సర్పంచ్ మహమ్మద్ రియాజ్, రాష్ట్ర గాండ్ల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రుద్రగోపి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణపై టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు బస్టాండ్లో టీడీపీ నాయకుడు రియాజ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను మానుకోవాలని, లేని ఎడల ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ మహమ్మద్ రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా విశాఖ ఉక్కు కోసం 1956 సంవత్సరంలో దాదాపు 32 మంది విశాఖ ఉక్కు ఈ రాష్ట్రం నుంచి తరలిపోకూడదనేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణ త్యాగం చేసి ఈరోజు విశాఖ ఉక్కును కాపాడుకోవడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశాఖ ఉక్కు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఆస్తి అయితే ఈరోజు 2,000 కోట్ల రూపాయలకి చీకటిలో 7 లక్షల కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు అయితే ఈరోజు 2 లక్షల కోట్లకి 5,000 కోట్లకి ఈరోజు అమ్మేదానికి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎందుచేత కుదుర్చుకున్నాడంటే తన మీద 11 కేసుల్లో A1 ముద్దాయి కాబట్టి కేంద్రంలో వ్యతిరేకిస్తే ఎక్కడ జైలుకు పోగొడుతుందనేసి ఆయన భయపడి ఈరోజు ఆంధ్రుల భవిష్యత్తుని విశాఖ ఉక్కును అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరైన పద్ధతి కాదనేసి మా నాయకుడు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈరోజు విశాఖ ఉక్కు కోసం చేస్తున్న బంద్ని జయప్రదం చేయండి అనేసి ప్రతి ఒక్క నాయకుడికి భుజం తట్టే నేను ధైర్యం ఇస్తాను, మీరు వెళ్ళండి అనేసి మద్దతు ఇవ్వడని ప్రకటించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మనకు తెలుసు 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచుతాననేసి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు. 20 నెలలు పైన గడుస్తుంది నీ ప్రభుత్వం అధికారులకు వచ్చి, నువ్వు కేంద్రం మెడలు వంచలేదు కానీ కేంద్రం దగ్గర పోయి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఈ రాష్ట్రానికి ఉన్నారు. అదేవిధంగా మీరు 22 మంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆదేశాలతో 3వ వార్డు టీడీపీ అభ్యర్థి అల్లం దుర్గా రాజేశ్వరి జన చైతన్య యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని పాత గుంటూరు, జామియా నగర్, రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్స్ ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, కాయల రామారావు, కుమార్, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా, కోలగని సుబ్బారావు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడప ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగోలేదు, పైప్ లైన్లు లేవు, డ్రైనేజీలు లేవు,
ఏమీ లేవు. ఇక్కడ ప్రజలందరికీ పట్టాలు ఇప్పిస్తాము, రిజిస్ట్రేషన్ చేయిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు అధికారంలో ఉన్న పార్టీ. ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళెవ్వరూ వాళ్ళకి గుర్తుకు రాలేదు. ఈ ఎలక్షన్ టైంలోనే వాళ్ళందరికీ వీళ్ళ ఓట్లుంటేనే గుర్తొస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి పట్టాలు ఇప్పిస్తాము, మీకు ఏం కావాలంటే అవి చేస్తాం. ఈ 2 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఈరోజు వీళ్ళకి వాళ్ళే గుర్తొస్తున్నారు. ఓట్ల కోసం చేయటం కాదు, ప్రజలు మనల్ని గెలిపించినప్పుడు, వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి గెలిపించినప్పుడు వాళ్ళకి శాయశక్తిలో మన శక్తి ఉన్నంత వరకు వాళ్ళకు అండదండలుగా ఉండి వాళ్ళకి ఏమి లేవో అవి మనం దగ్గరుండి చేయించాలి. మాకు మనస్ఫూర్తిగా 3వ వార్డు డివిజన్ అల్లం దుర్గారాజేశ్వరి నాకు అందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి గెలిపిస్తే ప్రతిరోజు ప్రతి గంట మీరు ఏం అడిగితే అది నాకు శాయశక్తుల డివిజన్లో నా వటుకు నా పరిధి వరకు ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కరిస్తానని అందరికీ పేరు పేరున చెప్తున్నాను. ఇది మాత్రం మాట తప్పము, మేము మడమ తిప్పము, మాట తప్పము అంటారు. అది కాదు, మేము మాట తప్పం. మాట మీద నిలబడే మనుషులం. మేము గట్టిగా ఓటేసి నన్ను గెలిపించండి. అందరికీ ప్రతి ఇంటికి ఏం కావాలో అది నా డివిజన్లో నా పరిధిలో ఉన్న ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని గట్టిగా చెప్తున్నాను. నమస్కారం. ప్రతి ఒక్కరు వస్తున్నారు, అది చేస్తాం ఇది చేస్తామని ఎన్నో చెప్తున్నారు. కానీ మేము సైకిల్కి ఓటేసి గెలిపించుకొని వాళ్ళ చేత మేము అభివృద్ధి చేయించుకోవాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము 15 సంవత్సరాలు అయింది ఇక్కడ వేసుకొని. మాకు ఈ సంవత్సరంలో కొంచెం రోడ్లు వేసారు. ఇంతవరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు చేస్తామన్నారు కానీ ఎవరు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం ధైర్యం చేసి కొంచెం రోడ్ల వరకు వేశారు. మిగతా ఇంకా మాకు పనులు కావాలి. ₹1 పావులంతు మాత్రమే, అది కూడా చేసి చేయనట్టుగా చూపెట్టారు. మరి మేము మా వదిన కానీ గెలిపించుకొని మేము ఇవన్నీ చేయించుకోవాలని అనుకుంటున్నాము. అనంతపురం జిల్లా కేంద్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకోలో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. 4 రోడ్ల కూడలిలో వాహనాల రాకపోకలు నిలిపివేసి ధర్నా చేస్తుండగా ఓ వాహనదారుడు నిర్లక్ష్యంగా అటుగా వచ్చాడు. దీంతో ద్విచక్ర వాహనదారుడు, వామపక్షాల నాయకుల నడుమ స్వల్ప వాగ్వాదం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ద్విచక్ర వాహనదారునికి వామపక్షాల నాయకులకు సర్ది చెప్పి పరిస్థితిని చక్కబెట్టారు. గుంటూరు పట్టణంలోని 1వ డివిజన్ టీడీపీ అభ్యర్థి సయ్యద్ ఫిరోజ్ ఖాన్ విస్తృత ప్రచారం చేశారు. ఆర్టీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాషా, ఇంతియాజ్, షబీర్ అలీ, వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కళ్యాణదుర్గంలో జేసీ పవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా. డోన్ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ఓట్ల లెక్కింపు, భద్రతా గదులను పరిశీలించిన జి వీరపాండ్యన్. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు భృంగి వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. జమ్మలమడుగులో రసవత్తరంగా ఎన్నికల ప్రచారం. నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న వైసీపీ, బీజేపీ. బద్వేల్లో అన్ని రాజకీయ పార్టీ నేతలతో డీఎస్పీ సమావేశం. ఖచ్చితంగా ఎన్నికల నియమావళి పాటించాలని ఆదేశాలు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.